ఈరోజు నాతో పాటు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మరి సీనియర్ యూత్ కాంగ్రెస్ లీడర్ మనందరికీ చేసినటువంటి మానిల్ యాదవ్ ఉన్నారు. ఆ విధంగా ఎన్ఎస్వై స్టేట్ ప్రెసిడెంట్ వెంకట్ కల్మూర్ గారు ఉన్నారు. ఈ ఇష్యూ మీద నేను ఒకసారి మాట్లాడాలి. ఒక 2-3 వారాల క్రితం అదే ఇష్యూ విజృంభిస్తుంది. ఫుడ్ పాయిజనింగ్ ఇన్ వేరియస్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఆ విషయాలని మరొకసారి చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మేము బాగా విమర్శించిన వాళ్ళకి చీమ కొట్టున్నట్టు లేదు. రోజుకు హాస్టల్స్, అది మైనారిటీ హాస్టల్ కానివ్వండి, ట్రిపుల్ ఐటీ హాస్టల్ కానివ్వండి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, ఏ హాస్టల్లో కూడా కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్, ఈ రెండింటిలో కూడా పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. పిల్లలు ఆవి వారంత పౌరులు. ఆ పిల్లల్ని కాపాడుకోవడం, వాళ్ళ చేతకానితనం కానీ ఇది కాదు, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి భవిష్యత్తు రావాలనేది కదా హాస్టల్స్లో జరుగుతుంది. ఆర్థికంగా వాళ్ళకి స్తోమత లేకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలని చెప్పేసి హాస్టల్స్లో, గవర్నమెంట్ హాస్టల్స్లో నమ్మి పిల్లల్ని అక్కడ పెడుతుంటే మరి పిల్లల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం చూస్తుంది? చిన్న చూపు. ఇన్ని హాస్టల్స్లో ఫుడ్ పాయిజనింగ్ అవుతూ సీరియస్నెస్ అయ్యి హాస్పిటల్స్లో అడ్మిట్ చేసి వాళ్ళకి సెలైన్లు ఎన్నో రోజుల వరకు కూడా ఇవ్వాల్సినటువంటి సీరియస్ కండిషన్స్ వస్తుంటే నేను ప్రశ్నిస్తున్న ఈ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రిని ఎప్పుడైనా ఆయన కలుపుతున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఒక తండ్రి పాత్ర ఆయన ఎప్పుడైనా వెళ్ళి ఒక హాస్టల్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడైనా ఒక్కసారైనా వేయిస్తే మరి ఒక్క టూర్ పెట్టించింటే ఈరోజు చాలా విషయాలు రాకుండా ఉంది. ఆ విధంగా మరి హెల్త్ మినిస్టర్, నేను పేపర్లో చదివేదంతా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు, హెల్త్ మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడని వస్తుంది. కానీ సిద్దిపేటలో జరిగితే కూడా హెల్త్ మినిస్టర్ అక్కడికి పోలేదు, ఎక్కడికి పోలేదు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నారు, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ ఇలాంటి ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ సివియరిటీ ఉండి వాళ్ళు అడ్మిట్ అయ్యే పరిస్థితి వస్తుంది హాస్పిటల్స్లో. అలాంటప్పుడు కూడా వాళ్ళు విజిట్ చేయలేదు. మరి ఇవన్నీ ఏం జరుగుతున్నాయి? ట్రిపుల్ ఐటీకి పోయి ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళని రోజులు ట్రిపుల్ ఐటీ పిల్లలు కొద్ది రోజుల క్రితమే మనం అందరం చూసాము, ఇది నేషనల్ లెవెల్ కూడా పోయింది. వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళకి బేసిక్ కమ్యూనిటీస్ లేదని, ల్యాప్టాప్స్ లేవని, ఈజీ లేదని, ఫుడ్ బాగా లేదని వాళ్ళు మొరబెట్టుకుంటూ వర్షంలో నాలుగు ఎండలో ఎండుతూ అన్ని రోజులు వాళ్ళు కూర్చొని ధర్నా చేసిన తర్వాత కూడా వాళ్ళని కూడా అసలు పట్టించుకోకుండా వాళ్ళని సిల్లీ ఇష్యూస్ అని చెప్పడం జరిగింది మనకు తెలిసి. మరి అవన్నీ ఆ సిల్లీ ఇష్యూస్కి చివరికి మళ్ళీ పోవాల్సి వచ్చింది. ఎందుకంటే పిల్లలు వాళ్ళ జీవితం అది, వాళ్ళ భవిష్యత్ అది, దాని గురించి వాళ్ళు పోరాడుతుంటే అది సిల్లీ విషయాలు అనడం ఈ ఒక గవర్నమెంట్ ఉన్నటువంటి మినిస్టర్స్ అంటే ఏ గతికి దిగజారిపోతున్నది ప్రభుత్వం రియాక్షన్ చేసుకోవచ్చు. మన స్టూడెంట్స్ని చూసుకోకపోతే ఇవన్నీ చూసుకుంటాం. మన ఉంది క్లౌడ్ బర్స్ట్, ఇది ఈ ఒక కాళేశ్వరం, అది ఇది పెద్ద పెద్ద విషయాలు, నేషనల్ మేము వెళ్తాము అనేది చెప్పుకోవడం, ఇట్లాంటి విషయాల్లో కేంద్రీకరిస్తున్నారు వాళ్ళ దృష్టి. కానీ మన పిల్లలు మన సంపద, ఈ దేశ సంపద, వాళ్ళని పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వం ఎదుగుతుంది. ఆమె వెళ్ళేం చేసింది, చివరికి ఆ పిల్లలు మానకపోతే వాళ్ళు సొసైటీ మీద మేము అడుగుతున్నటువంటి ఫెసిలిటీస్ కావాలంటే ఒక ఇంటర్వ్యూ వీసీని పెట్టడం జరిగింది. అందులో కొంచెం డబ్బు లేదు, ఆమె కేటాయించి వచ్చింది ఎవరు, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆ కేటాయించిన దాంట్లో 11 కోట్లు కేటాయించాలని చెప్పడం జరిగింది. అసలు యాక్చువల్గా ఆమె 16 crores నేను మీకు కేటాయిస్తున్నానని చెప్పొచ్చింది. 16 crores, 16లో 11 కోట్లే ఇవ్వడం జరిగింది. అందులో 5 కోట్లు 11 కోట్లలో 5 కోట్లు లెస్ బిల్లుకే పోయింది. లెస్ బిల్లు పోతే తక్కినవన్నీ ఏమున్నాయి, వాడి పిల్లలకు టాయిలెట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి,
శానిటేషన్ విషయంలో కూడాను, వాళ్ళు అలాగే వాటర్ విషయంలోనూ వాళ్ళకి పొల్యూటెడ్ వాటర్ కాకుండా ప్యూర్ వాటర్ కావాలని చెప్పేసి మరి ఇట్లాంటి మనకి ల్యాబ్స్ కానీ లైబ్రరీస్ కానీ ఇవన్నీ లేవని చెప్పి వాళ్ళు ఎన్ని రోజు చేస్తే కూడా ఇంతవరకు వాళ్ళ స్పందన తప్పించిన మొత్తాన పోయేసి మళ్ళీ ఏమైంది రీసెంట్గా IIITలోనే ఫుడ్ పాయిజనింగ్ అయింది. IIITలో ఫుడ్ పాయిజనింగ్ అయితే మళ్ళీ వాళ్ళకి దాదాపు 800 స్టూడెంట్స్ 5th జూలై 800 స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజనింగ్ అయింది. సీట్లో చేయడం అంటున్నా నేను మాటికి చెప్పాల్సి వచ్చిన వస్తుందంటే వీళ్ళని ఎంత నిర్లక్ష్యంగా చూస్తున్నారు మా ఒక స్టూడెంట్స్ని, హాస్టల్స్ పిల్లల్ని. బికాస్ ఎకనామికలీ బ్యాక్వర్డ్లో ఉన్నటువంటి SC, ST, BC పిల్లలే చదువుతున్నారు, మైనారిటీ పిల్లలే చదువుతున్నారని వాళ్ళ మీద చిన్న చూపు చూస్తున్నారని చెప్పి మాత్రం నేను గట్టిగా ఆ విధంగా ఈ ఒక 800 వీల్ ద్వారా మొదటి నుంచి మొదలు పెట్టాలంటే మీకు ఒక లెక్క చెప్పాల్సింది. IIIT సంగతి చెప్పాను. IIITలో మీరు మెస్ ఛార్జెస్ మెస్ గురించి కూడా మాట్లాడారు. పిల్లలే అన్నారు 2 మెస్సులో మాకు ఫుడ్ పాయిజనింగ్ అయింది, ఒక మెస్ అక్కడ 3 మెస్సులు ఉంది. ప్లీజ్ తెచ్చిస్తాం. 3 మెస్సులు ఉంటే ఒకటి కేంద్రీయ బండార్ అని ఒక మెస్ ఉంది. ఒక మెస్ 3 మెస్సులు టాకింగ్ IIIT. కేంద్రీయ బండార్ అనేది PUC 1 PUC 2కి 3,000 స్టూడెంట్స్కి వాళ్ళు భోజనం పెట్టారు. అది ఒక నోడల్ ఏజెన్సీ. ఆ కేంద్రీయ బండార్ నోడల్ ఏజెన్సీ అంటే దానికి టెండర్స్ క్వాలిఫై చేయడం లేదు, ఏమీ లేదు, ఇచ్చేస్తారు. ఆ 1 and 2 వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకొక కేటర్, 1 is కేంద్రీయ బండార్, the other one is SS caterers. SS caterers engineering 1 and 2 ఇంజనీరింగ్ 1 and 2లో 2,000 స్టూడెంట్స్ని వాళ్ళు చూసుకోవాలి. మరి దీనికి అక్కడ కొండా సంపత్ అనేటైనా కేంద్రీయ బండారు కొండా సంపత్. కొండా సంపత్ కేంద్రీయ బండారు 3,000 పిల్లలు PUC 1 PUC 2 నోడల్ ఏజెన్సీ వితౌట్ ఎనీ కాంట్రాక్ట్ గురించి ఎలాంటి వాళ్ళు ఇవ్వకుండా నామినేషన్ చేసేస్తున్నారు. ఈ అదర్ 2 SS caterers, ఇంకోటి శక్తి మెస్. ఈ 2 మెస్ SS caterers ఇంజనీరింగ్ 1 and 2 3,000 స్టూడెంట్స్, శక్తి మెస్ 3 and 4 ఇంజనీరింగ్ 2,000 స్టూడెంట్స్. సో ఇంతమందికి ఇవన్నీ పెట్టి ఇతను ఈ ఒక శక్తి మెస్ అతను 2014 నుంచి ఆయన నడుస్తూ ఉన్నారు. SS caterers అండ్ శక్తి మెస్ ఈ SS caterers అండ్ శక్తి మెస్ 2014 నుంచి వాళ్ళు నడుపుతారు. వాళ్ళు ఇక నేను నడపలేము అనే పరిస్థితి వచ్చింది. ఈ 3 మెస్ల గురించి దయచేసి మీరంతా మీడియా వాళ్ళు మీ ద్వారానే న్యాయం వెళ్తారు. మన పిల్లలకి గవర్నమెంట్ ద్వారా కాదు, మీరు రాసుకొని అండ్ ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు టేక్ దిస్ ఇంట్రెస్ట్ సీరియస్. అండ్ అతను నేను చేయలేను అని వదిలేసేటప్పటికి అది కూడా కొండా సంపత్కి ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కొండా సంపత్కి ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎక్కడైతే ఇంత హారబుల్గా ఫుడ్ పాయిజనింగ్ అవుతూ ఉందో. సో దిస్ ఇస్ అ వెరీ బిగ్ స్కామ్. పంచవటి అనేది ఒక అశోక్ IAS ఇన్ఛార్జ్ VC పంచవటి దానికి ఆయన ఇచ్చే ప్రయత్నం చేశాడు అని ఆయన తీసేశారు. అండ్ ఒకరితనైతే ఈ ఒక మెస్లో పనిచేసే ఆయన ఇప్పుడు పోయి VCకి PAగా అయ్యాడు. కొండా ఆయన VC ఇప్పుడు ప్రెసెంట్ ఇంటరిమ్ VC వేశారు, ఆయనకు PAగా తయారు. సో ఇది పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. మరి 100 ల్యాప్టాప్స్ కావాలంటే 1000 ల్యాప్టాప్స్ దాకా వాళ్ళు ఆర్డర్ చేసి డబ్బులు చేసుకోవడం జరుగుతుంది. పిల్లల జీవితాలు దిస్ ఇస్ అ వెరీ సీరియస్ ఇష్యూ. ఇదే కాకుండా నేను మొదటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు 24th జూన్ తీసుకుందాము. అక్కడ 70 స్టూడెంట్స్ అండి RIMS ఆదిలాబాద్లో ఫుడ్ పాయిజనింగ్. అందులో కస్తూర్బా భీంపూర్ కస్తూర్బా 40 స్టూడెంట్స్కి అఫెక్ట్ అయినటువంటి ఫుడ్ పాయిజనింగ్. ఆదిలాబాద్లోనే గోట్కూర్
గ్రామంలో 30 మంది స్టూడెంట్స్కి అక్కడే సేమ్ డే ఆదిలాబాద్లో ఫుడ్ పాయిజనింగ్. ఎన్ని అండి ఫుడ్ పాయిజనింగ్? 70-80 మంది. మరి ఇందాక నేను చెప్పినట్టుగా 120 స్టూడెంట్స్ నిర్మల్లో, 120 students admitted to local government hospital in Kasturba Gandhi School midday meals in Nirmal district. ఒకటి ఆదిలాబాద్ ఉంది, ఇక్కడ 120 స్టూడెంట్స్ అయింది, 800 స్టూడెంట్స్ బాసలో IICలో ఐటీలో ఉంది. ఇంకా వెళ్తే జూలై 10th జూలైకి ఇక్కడ ఒక వెల్ఫేర్ హాస్టల్లో, బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఒక పిల్లగాడు చాలా సీరియస్ అయిపోతే మరి ఆయన జల్గాం హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు, మెడికల్ కేర్ సరిగా లేదని చెప్పేసి. 5th జూలైకి వస్తే మహబూబ్ నగర్లో మిడ్ డే మీల్స్, జిల్లా పరిషత్ హై స్కూల్లో అక్కడ మిడ్ డే మీల్స్లో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీకు బాగా తెలుసు, తల్లిదండ్రులు పిల్లలతో పురుగులు ఉన్నటువంటి బియ్యం మాకు వండుతున్నారని చెప్పేసి అది పెట్టుకొని రోడ్డు మీద ధర్నా చేయడం మనం అందరం చూసాం, ఆ విజువల్స్ చూసాం, మనం మర్చిపోలేము. అది ఒకటి మహబూబ్ నగర్లో. అయితే 27th జూన్లో 100 స్టూడెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్ సిద్దిపేటకి అడ్మిట్ అయ్యారు. అక్కడ నుంచి మైనారిటీ గర్ల్స్ రెసిడెన్షియల్ హాస్పిటల్, మైనారిటీ సిద్దిపేట. మరి అక్కడ కూడా ఇంతవరకు వాళ్ళు ఏమంటారంటే వార్డన్ని వంట మనిషిని తీసేశారు, కాంట్రాక్టర్ని ఇంతవరకు తీయలేదు. కాంట్రాక్టర్ ఎవరి బంధువు లేదు అనుకోండి, ఎవరి బంధువు అయ్యా అక్కడ కూర్చున్నాడు అక్కడ. షుడ్ నాట్ ద కాంట్రాక్టర్ ఆల్సో బి సాక్డ్ అండ్ టర్మినేటెడ్? ఆయన ఇంకా కంటిన్యూ చేస్తూ చిన్న చిన్న కూలీలు నాలీలు ఉన్నటువంటి వంట వాళ్ళను వార్డెన్ ఇస్తారు. నేను ఏదైతే చెప్పాలని ఒక మంత్రి, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి బంధువు అన్నీ తెలుసు. ఆ తర్వాత ఇక వచ్చేసి 16th జూలై రీసెర్చ్. ఇక్కడ కూడా ఎంతమందో పిల్లలు గర్ల్స్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్, ఇక్కడ నిర్మల్ జిల్లా మంది గర్ల్స్ వెల్ఫేర్ హాస్టల్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్. దీంట్లో అది పొల్యూటెడ్ నీళ్లు తాగి అక్కడ వాళ్ళందరూ బీమార్ అయిపోయినారు, వాంతులు వేరేషన్లు వాళ్ళకి జరిగితే, అంటే వాళ్ళకి మంచి నీళ్లు కూడా దొరకడం లేదు. దీని నుంచి మనం ఏమర్థం చేసుకోవాలి? అన్నీ కూడా అన్ని ఇష్యూస్ ఎంత గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా పోయినారా, ఎవరైనా వెళ్తున్నారా, మాటికి లెక్క చెప్తా ఉంటే ఒక నెల పడుకొని ఇన్ని ఫుడ్ పాయిజనింగ్స్ అయినా అంటే సంవత్సరం కూడా ఎన్నైతే, ఇంకా కాబోయే రోజులు ఎన్నైతే, వర్షాకాలంలో కూడా ఇంకా ఎన్ని అవుతాయి. వర్షాకాలంలో ఎక్కువగా మనకు గ్యాస్ట్రోఎంటరైటిస్ సమస్యలు వస్తాయి. పిల్లల్ని కాపాడుతూ భోజనాన్ని చెక్ చేసి ప్రిన్సిపల్ చెక్ చేయాలి, టేస్ట్ చేసి వార్డెన్ ప్రిన్సిపల్ చేయాలని రూల్ ఉంది, కానీ ఎవరైనా చేస్తున్నారు. వీటి మీద అస్సలు ఈ ప్రభుత్వం దృష్టి సారిస్తాం లేదు. మన ఒక యువత జీవితాలతో వారి భవిష్యత్తులో ఆడుకుంటున్నారు. పౌష్టిక ఆహారం ఇవ్వకుండా ఇచ్చిన ఆహారాన్ని కూడా పురుగులతో ఉన్నటువంటిది, కంటామినేషన్ అయినటువంటి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంటే ఈ పిల్లల జీవితాన్ని ఎలా బాగుంటాయి, ఎలా ఎదుగుతారు? ఇవన్నీ ప్రశ్నలు కూడా ఈ ప్రభుత్వం మాకు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఏ మినిస్టర్ కాంట్రాక్ట్ ఇచ్చినాడో సిద్దిపేటలో, ఆ మినిస్టర్కి మాత్రం మేము పేరు చెప్పాలని తెలుసుకుంటున్నారు. రాస్తే ఆ కాంట్రాక్టర్ని ఇప్పుడే వాళ్ళు టర్మినేట్ చేయాలి. ఎవ్వరు కూడా ఇన్ని చోట్ల జరిగింది కదా, ఎక్కడైనా లోకల్ లీడర్, లోకల్ ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి వరదబాధల గురించి తెలుస్తున్నారు ముఖ్యమంత్రి. ఈ హాస్టల్ పిల్లల గురించి ఎందుకు ఒకసారి వెళ్ళి ఒక హాస్టల్కి వెళ్ళొస్తే అందరూ అప్రమత్తమవుతారు, ఒక వార్నింగ్ లాగా అవుతుంది కదా. కానీ దీన్ని అస్సలు కూడా పట్టించుకోకుండా ఈరోజు చేస్తున్నారు. మా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయంటే, మా ప్రతిదీ మా ఒక NSY స్టూడెంట్స్ యూత్ ప్రెసిడెంట్, ఆయన స్టూడెంట్ లీడర్ మాకు NSY వెంకట్ ప్రతి చోటకి వెళ్ళొస్తుంది. ఆయన జిల్లా టీమ్స్ అన్ని కూడా యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్, యాజ్ పర్ గైడెన్స్
ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో వెళ్ళి వెల్ఫేర్ హాస్పిటల్స్ చూపిస్తుంది. సో అవర్ NSUI అండ్ దిస్ డిస్ట్రిక్ట్ వింగ్స్ చాలా కష్టపడుతూ అన్నీ వదులుకొని వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళని వెళ్ళనీయకుండా అరెస్ట్ చేస్తారు. నిజామాబాద్ పోతే అరెస్ట్ చేస్తారు, IIIT పోతే అరెస్ట్ చేస్తారు. ఫుడ్ ఎలా చేస్తున్నారు, ఫుడ్ ఇన్స్పెక్షన్ కాకుండా ఫుడ్ కూడా పిల్లల ఫుడ్ ఏం చేస్తున్నారని మేము పోయి వస్తాము అంటే ఫుడ్ కాదు లోపలికి కూడా రానియడం లేదు. వీళ్ళు ఇలాంటివి ఎందుకు దాపరికి? మీ ఫుడ్ హెల్తీ ఫుడ్ ఉంటే పౌష్టికంగా ఉన్నటువంటి ఆహారం మీరు అభివృద్ధి ఇస్తున్నారంటే ఎవరు వచ్చినా కూడా వీఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ అపోజిషన్. ఏదైనా చిన్న పార్టీ కాదు. మేము మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ఒక స్ట్రక్చరల్ మాకు ఉంది, మంచి స్ట్రక్చర్ ఉంది. అప్పటి నుంచి రైతుల టాప్ మా వాళ్ళు పోతామంటే మాకు పర్మిషన్ ఇవ్వటం లేదు. పర్మిషన్ ఇవ్వటం లేదంటే దాపరిక ఉంది. అందుకనే ఎవరిని వెళ్ళలేకుండా అడ్డుకొని ఆయన నిజామాబాద్ పోతామంటే అరెస్ట్ చేసేది ఏంటి? దాంట్లో అరెస్ట్ల ప్రభుత్వం మీద సొసైటీకి మేలు చేద్దామనుకుంటే అరెస్ట్ చేస్తారు కదా. ఇట్లాంటి ప్రభుత్వం ఎక్కడ చూడలేదు. నిజంగానే ఒక అథారిటేరియన్ డిక్టటోరియల్ ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి మేము మళ్ళీ చెప్తా ఉన్నాము, ఈ పిల్లలు ఈ ఒక ఫుడ్ పాయిజనింగ్ కాకుండా చూసుకునే బాధ్యత పూర్తిగా ప్రభుత్వం పై ఉంది. ఆయన కన్సర్న్ మినిస్టర్స్ మీద ఉంది, హెల్త్ మినిస్టర్ మీద అక్కడ లోకల్ మినిస్టర్స్ మీద ఉంది, లోకల్ ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎంతమంది ఉన్నారు. ZPTCలు ఉంటారు, MPTCలు ఉంటారు, MPPలు ఉంటారు, MPTCలు ఉంటారు. ఎంత పెద్ద స్ట్రక్చర్ మనం ఎవరు పోరాలి పట్టించుకోరు ఆ పిల్లల్ని. ఇదే అదోగట. ఎందుకంటే వాళ్ళు పేద వాళ్ళ పిల్లలనైనా దీనికైనా సామాజిక న్యాయం మనం అంటాము. ఈ సామాజిక న్యాయం ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఫీజు కట్టలేని పరిస్థితిలో 12 లక్షల పిల్లలు ఉన్నారు. మన పిల్లలు స్టూడెంట్స్. ఇవన్నీ జరుగుతూ ఉంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది మనం క్వశ్చన్ చేస్తున్నాము. వాళ్ళు ఏమనుకున్నా మేము మా విజిట్స్ కంటిన్యూ చేస్తాం, దీన్ని వ్యతిరేకతం చేస్తాం. తప్పకుండా వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగే తర్వాత మా పోరాటం కొనసాగుతుంది. 2 నిమిషాలు మా NSUI స్టేట్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడాలని కోరుతాం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అతి ముఖ్యమైన సమస్య, అతి పెను ప్రమాదానికి రేపు పొద్దున మారబోతున్న సమస్య ఈ యొక్క గవర్నమెంట్ హాస్టల్స్లో ఏదైతే ఫుడ్ కాంట్రాక్ట్ విషయంలో జరుగుతున్న అవకతవకలు. ఇంతకుముందే మేడం గారు చెప్పారు చాలా స్పష్టంగా. గత 2 నెలలుగా దాదాపు 9 సంఘటనలు బయటికి వచ్చినాయి. అంటే మీడియా కథనాల్లో విజువల్స్ పూర్తిగా తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన చేస్తే ఈ ఘటనలు బయటికి వచ్చినాయి. ఇంకా బయటికి రానివి అవి కూడా 30-40 సంఘటనలు ఉన్నాయి. అంటే 1-2 స్టూడెంట్స్కి జరిగినాయి. అంటే ఈ 2 నెలల్లోనే దాదాపు ఒక 2000 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్కి గురైతే ఈ కాంట్రాక్టర్లే మొత్తము ఈ ఏడాది మొత్తం కూడా వీళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తే రేపు పొద్దున పిల్లల భవిష్యత్ ఏంటి? ఆ తల్లిదండ్రులు ఈ కాంట్రాక్టర్లు ఉంటే ఆ హాస్టల్లో ఆ పిల్లల్ని ఉంచరా అనే విషయాన్ని మనం అందరం ఆలోచించాలి. ముఖ్యమంత్రి వ్యవహారశైలి కూడా కావాలని చెప్పని ఈ యొక్క పిల్లలకు ఓటు హక్కు లేదు, వీళ్ళు ఓటేయరని చెప్పి వీళ్ళతో అయ్యేలేదని ఒక ధౌర్యంతోటి ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన స్పందిస్తలేరు. ప్రతి ఒక్క ఇష్యూని మా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ గీతారెడ్డి మేడం ఆదేశాల మేరకు ప్రతి సంఘటన దగ్గర కూడా మేము వెళ్ళి మాట్లాడే ప్రయత్నం, దాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు, భౌతిక దాడులకు దిగుతున్నారు. బాసర IIITలో కూడా కేవలం హాస్పిటల్ ఉన్న స్టూడెంట్స్ ని ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని వృత్తిపరంగా నేను కూడా ఒక డాక్టర్ని జరిగిన సంఘటన ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తే TRS పార్టీ వాళ్ళని అలౌ చేస్తారు, మా ముందే BJP పార్టీ వాళ్ళని లోపల అలౌ చేస్తారు. కానీ మమ్మల్ని మటుకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరుగుతుంది. దానిపైన ఏంటిదని చెప్పి ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తారు. దానిపైన మరీ గట్టిగా ప్రశ్నిస్తే భౌతిక దాడులకి తిరిగి మమ్మల్ని హాస్పిటల్ పాలే యొక్క ప్రయత్నం ఈ యొక్క TRS పార్టీ నాయకులు చేస్తారు తప్ప మా పైన పెట్టే ఒక పోలీస్ ఫోర్స్ కానీ మా పైన పెట్టే మీ ధ్యాసని ఈ పిల్లల కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసం వారికి అందించే ఒక పౌష్టిక ఆహారం పైన పెడితే ఆ పిల్లలైనా బాగుంటారని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను NSUI తరఫున డిమాండ్ చేస్తున్నా. యాజ్ పర్ మా పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి హాస్టల్ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రతి హాస్టల్లో కూడా పోయి మిడ్ డే మీల్స్ కానీ అక్కడ ఉన్న ఫుడ్ ని ఇన్స్పెక్ట్ చేసే అధికారం ప్రతి విద్యార్థి విభాగానికి, ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి తల్లిదండ్రులకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కల్పించింది. కానీ ఈరోజు ఇష్యూస్ ని
దాచిపెట్టే ప్రయత్నంలో భాగంగా ఆ హాస్టల్స్ కి, స్కూల్స్ కి, కాలేజెస్ కి కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ పంపించి ఏ ఒక్క సంఘం వచ్చినా అలో చేయొద్దు, లోపల రానివద్దు అని చెప్పని, కలెక్టర్ పర్మిషన్ ఉంటేనే లోపల రానివ్వాలని చెప్పని, కావాలని చెప్పి వాళ్ళకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి సమస్యని దాచిపెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికన్నా సంబంధించిన విద్యాశాఖ మంత్రి గారు దీనిపైన మీరు స్పందించి ఒక రివ్యూ తీసుకొని స్వయంగా నేరుగా మీరే ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రతి హాస్టల్లో విజిట్ చేసి అక్కడ మీరు ఫుడ్ తింటే మనకి ఆ ప్రాబ్లం వస్తే మనకు ఆ బాధ ఆవేదన ఏ విధంగా ఉంటే తెలుస్తుంది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ప్రతి ఒక పిల్లగానికి ఒక తల్లి బాధ్యత వహించాలి. కొడుకులకి ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే తల్లి బాధ ఏ విధంగా పడుతుందో ఒక పరిస్థితి మీరుండి వేరే తల్లిదండ్రులకి ధైర్యాన్ని ఇవ్వాలి. అది పక్కన పెట్టి మీరు సిల్లీ సమస్యలు అని చెప్పి పట్టించుకోకుండా ఇటువంటి మాటలు మాట్లాడితే తెలంగాణలో యావత్ విద్యార్థి లోకం మిమ్మల్ని క్షమించరు. ఇప్పటికన్నా మీ మొండి వైఖరి వీడి సంబంధించిన ముఖ్యమంత్రి గారు మీరు ప్రతి హాస్టల్ ఇన్స్పెక్ట్ చేసి ప్రతి విద్యార్థికి పౌష్టికాహారం అందించే విధంగా ఇటువంటి సంఘటనలు మరొకసారి కాకుండా ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే దీనికి పాల్పడ్డారో, ఈ కుంభకోణానికి పాల్పడ్డారో, ఇది అతిపెద్ద కుంభకోణం. బాసర IIITలో 90 కోట్ల కుంభకోణం అయింది. దాన్ని కూడా పూర్తి ఆధారాలతోటి అతి త్వరలో అన్ని ఎవిడెన్సెస్ తోటి బయట పెడతాము. దానికి ఎంతున్న ప్రజాప్రతినిధులు, నాయకులు ఎవరు వాళ్ళకి సహకరించారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తాము. మీరు ఇలా పట్టించుకోకపోతే ఎన్ఎస్ఏ ముందుండి ప్రతి సమస్యల పైన పోరాడుతూ ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం బాధ ఆగదని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్ఎస్ఏ పక్షాన హెచ్చరిస్తున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిజంగా కూడా ఈరోజు ఏదైతే ఇన్సిడెంట్స్ రాష్ట్రంలో మనందరం చూస్తున్నామో చాలా బాధాకరమైన విషయం. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా కరప్షన్ వైపు వెళ్తుందో, అంటే మనం చూసినట్లయితే ఇరిగేషన్లో కరప్షన్ చేసి వాళ్ళు ఏ స్థాయికి వచ్చారంటే పిల్లల ప్రాణం తీసే వరకు ఈరోజు కరప్షన్ జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థులు అంటే చదువుకునే పేద విద్యార్థులు స్కూల్కి వెళ్ళి తినడానికి తిండిలో కూడా ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటే ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దలు గీతారెడ్డి మేడం కావచ్చు, ముఖ్యమంత్రులు ఎవరైనా కూడా ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా స్వయంగా వెళ్ళి వాళ్ళని పరామర్శించి దానిపైన కమిటీ వేసి జరిగిన వాస్తవాలుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఈరోజు పరిస్థితులు చూసినట్లయితే అంటే వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు నిజంగా ఉన్నారా లేరా కూడా ఈరోజు తెలుస్తలేదు. ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా స్వయంగా ఆయన వెళ్ళి పరామర్శించాల్సింది పోయి ఆయన మాట్లాడుతున్న మాటలు వెళ్ళింది. ఆయన మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సబ్జెక్టు మీద మాట్లాడకుండా ఏదో వాళ్ళు బీజేపీని విమర్శించుకుంటా వాళ్ళు పొలిటికల్ ఎజెండాస్ తీసుకొని మాట్లాడుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శించి విద్యార్థులకు ఎలా జరిగింది ఇమీడియట్ ఇన్స్పెక్షన్ చేసి ఇప్పుడే మిత్రులు వెంకట్ గారు చెప్పినట్టు ఆ కాంట్రాక్టర్ని వెంటనే తీసి సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది, కన్సర్న్ మినిస్టర్స్ పైన ఉంది, హెల్త్ మినిస్టర్ పైన ఉందనే విషయాన్ని కూడా ఈ వేదికగా నేను తెలుస్తున్నా. అంతేకాకుండా మా నాయకుడు ఎన్ఎస్ఏ నాయకుడు వెంకట్ గారు అనేక సందర్భాలలో ఈ విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. అనేక సందర్భాలలో విజిట్ చేయడానికి పోతుంటే ఆయన అంటే ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారంటే ఆయన కనీసం ఆయన వాయిస్ ని కూడా ఈరోజు వినిపోయే పరిస్థితిలో ఈరోజు వాళ్ళ పోలీసు అధికారులను అడ్డం పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఎన్ని విషయాలు చెప్పినా కూడా మీరు పట్టించుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు అధికారులు ఎవరు కూడా పట్టించుకుంటారు. మేము ఇలాగే చూస్తూ ఊరుకుంటాం అనుకోకండి. మా నాయకులు గీతారెడ్డి గారు కావచ్చు, ఎన్ఎస్సీ అధ్యక్షులు కావచ్చు, యువజన కాంగ్రెస్ తరఫున మేమందరం కూడా దీనిపైన పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాం. విద్యార్థులు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తాం. వెంటనే ఆ కాంట్రాక్టర్ ఎవరున్నారో వాళ్ళని వెంటనే 24 hours లోపల అతన్ని సస్పెండ్ చేసి ఆయన మొత్తం ఎక్స్పెల్ కూడా డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్స్పెల్ చేయాలని కూడా డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. please subscribe For more videos, I dream. I dream. for more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.